ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జరిగేటటువంటి ఈ ఒకరోజు శిక్షణ శిబిరానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే నిర్వాణ శతకం. ఆదిశంకరాచార్యుడు రచించినటువంటి నిర్వాణ శతకం. దీన్ని ఆత్మసాక్షాత్కార శతకం అని కూడా అంటారు. దీన్ని నిర్వాణ తత్వం గురించి. దానికంటే ముందు, నిర్వాణం గురించి తెలుసుకునే దానికంటే ముందు ఫస్ట్ జీవితం గురించి తెలుసుకోవాలి, లైఫ్ గురించి. ప్రతి మనిషి జీవిత యాత్రలో 3 రకాల స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే జీవితము, ఎదుగుదల, తర్వాత వికాసము, లాస్ట్కి మరణం. ఈ 4 దశలు ప్రతి మనిషి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. చాలా వరకు ప్రతి మనిషి ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో కేవలము శారీరకంగా, మానసికంగా ఎదుగుతున్నాడే కానీ హృదయ వికాసం జరగట్లేదు, తర్వాత శక్తి వికాసం జరగట్లేదు, ఇంకోటి మానవత్వ వికాసం జరగట్లేదు. ఇప్పుడు జనరల్గా మనం భౌతిక ప్రపంచంలో చూస్తున్నాం కదా, శారీరకంగా ఎదుగుతున్నాడు, మానసికంగా ఎదుగుతున్నారు, కానీ శక్తి వికాసం, హృదయ వికాసము, తర్వాత బుద్ధి వికాసం జరుగుతోంది, మళ్ళీ మేధో వికాసం జరుగుతోంది. కానీ హృదయ వికాసం, శక్తి వికాసం, మానవత్వ వికాసం అనేది జరగట్లేదు. ఇది మనం గమనిస్తున్నాం. బయట మన ప్రపంచాన్ని చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. అయితే ప్రతి మనిషి యొక్క జీవిత వికాసంలో కేవలం శారీరకంగా, మానసికంగా ఎదిగితేనే జీవితంలో ఎదిగినట్టు కాదు. ఎందుకంటే మ్యాన్ కెనాట్ లివ్ బ్రెడ్ ఎలోన్ అని అంటాడు, అరిస్టాటిల్ అంటాడు. అంటే మనిషి కేవలము కూడుగూడు గుడ్డ కోసము చాలా చిన్నగా జీవించేటటువంటి జీవితం కాదు మనిషిది. ఎందుకు అంటే మనకి భారతదేశంలో ఎంతోమంది మహర్షులు కానీ, జ్ఞానులు కానీ, సత్పురుషులు కానీ ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితాన్ని కేవలం భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా, హృదయ వికాసంతో, శక్తి వికాసంతో, జ్ఞాన వికాసంతో, అదేవిధంగా ఆత్మీయ వికాసంతో, చైతన్య వికాసంతో వాళ్ళు ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిని అందుకొని ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించారు. మనకి ఎంతోమంది ఎగ్జాంపుల్స్గా మనకు కనబడతారు. అంటే ఇటు భౌతిక ప్రపంచంలో మేధస్సుతో ఎదిగిన వాళ్ళు ఉన్నారు, తెలివితేటలతో ఎదిగే వాళ్ళు ఉన్నారు, తర్వాత బుద్ధితో ఎదిగే వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా డెవలప్మెంట్స్ అనేవి మనం చూస్తున్నాం. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, రకరకాల స్థితిలో ఎదిగిన వాళ్ళు మనం చూస్తున్నాం. ఉద్యమకారులు, విప్లవకారులు, సామాజికవేత్తలు, తర్వాత మేధస్సుతో జీవించేవాళ్ళు, బాగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే వాళ్ళు చాలామందిని చూస్తున్నాం. ఆధునిక సమాజంలో మనము చూస్తుంటే మీరు ఒకటి గమనించండి. ఒకప్పుడు పూర్వకాలంలో ఏం చెప్పేవాళ్ళు, విద్య లేని వాడిని వింత పశువు అని అనేవాళ్ళు. అంటే ఎవరికైతే చదువు ఉండదో, బుద్ధి ఉండదో, వాళ్ళకి వికాసం ఉండదో వాడు పశువుతో సమానం అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఉన్నత విద్యని అభ్యసించిన వాళ్ళు, ఎన్నో రకాల సత్యాలు తెలుసుకున్న వాళ్ళు, ఎంతో బుద్ధి వికాసం ఉన్నవాళ్ళు కూడా పశువులాగా బతుకుతున్నారు నేటి సమాజంలో. గమనించారా మీరు? అంటే ఈ చదువు ఏదైతే ఉందో ఇది సంపూర్ణమైనటువంటి జీవిత వికాసానికి పనికి రావట్లేదు. ఒకప్పుడు విద్య అంటే ఏం చెప్పేవాళ్ళు, నీ లోపల కేవలము కూడుగూడు గుడ్డ సంపాదించడానికి మాత్రమే విద్య కాదు, నీకు మానసిక పరివర్తన రావాలి, బుద్ధి వికాసం జరగాలి, మేధస్సు వికాసం జరగాలి, అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు మనిషిలాగా పుట్టావు, మనిషిలాగా బతకాలి అనేది మినిమం ఒక ఎథిక్, ఒక మొరాలిటీ అనేది మనకి ఒకప్పుడు విద్యలో భాగంగా చెప్పేవాళ్ళు.
కానీ ఈ కాలంలో ఏం జరుగుతోంది అంటే అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు భారతదేశంలో. ఎంతసేపు ర్యాంకుల కోసం, మార్కుల కోసం పరిగెడుతున్నారు. డబ్బు సంపాదన ఆధారంగా విద్య ఉంది. అంటే చదువు ఎందుకు అంటే డబ్బు సంపాదన కోసం. ఏదో ఫారిన్ వెళ్ళిపోవాలి, అబ్రాడ్ వెళ్ళిపోవాలి, లక్షలు లక్షలు సంపాదించాలా, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి. ఇది నేటి విద్యా వ్యవస్థ అనేది భారతదేశంలో ఇలా తయారైపోయింది. దీనివల్ల ఏం జరుగుతోంది తెలుసా మీకు? తెలివి లేని వాళ్ళు, యోగ్యత లేని వాళ్ళు, తర్వాత అసలు విద్య గురించి ఒక అవగాహన లేని వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉండడం వల్ల అవినీతి పెరిగింది, మోసాలు పెరిగాయి, అక్రమాలు పెరిగాయి. అవునా? ఇవన్నీ చూస్తున్నాం మనం నేటి సమాజంలో. అంటే వాళ్ళకి విద్య యొక్క విలువ తెలీదు, మనిషి జీవితం యొక్క విలువ తెలీదు. నీతి, నియమము, సత్యము, ధర్మము ఇవన్నీ కూడా ఎప్పుడో వెళ్ళిపోయినాయి. ఇవన్నీ కూడా విద్యలో భాగంగా లేవు నేటి సమాజంలో. దీనివల్ల ఏం జరుగుతోంది అంటే చదువుకున్న వాళ్ళే పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. అంటే దీనివల్ల ఏం జరుగుతోంది? మనిషిలాగా జీవించలేకపోతున్నారు నేటి సమాజంలో. ఇంకా జ్ఞానము, సత్యం, ధర్మం అన్నీ పక్కకు పెట్టండి, అది చాలా పెద్ద విషయం. అది అట్లీస్ట్ నేను ఒక మనిషిని, నేను కంప్లీట్గా మనిషిలాగా జీవించాలి అనేటటువంటి ఆ స్థితి కూడా ఎవరికి ఉండట్లేదు. మినిమం నాలెడ్జ్ ఉండట్లేదు దానిపైన. మనం చూస్తున్నాం ఈ 2026 నుంచి ఈ 2070 వరకు, ఈ 40 ఇయర్స్, రాబోయే ఇయర్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే మనిషికి మానసిక పరివర్తన రాకపోతే, బుద్ధి మారకపోతే, బుద్ధి కర్మానుసారే అని అంటారు, బుద్ధి అనేది మారకపోతే, మానసిక పరివర్తన రాకపోతే మనిషి ఆయుష్ కూడా తగ్గిపోతుంది. మీరు చూసారా? 9 ఏళ్ల పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, 9 ఇయర్స్ పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. చిన్న ఏజ్లో మనుషులు చచ్చిపోతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? సంపూర్ణ ఆయుష్తో ఎందుకు బ్రతకలేకపోతున్నారు అంటే వీళ్ళ లోపల విద్యతో వచ్చినటువంటి మానసిక పరివర్తన లేదు. ఇది తల్లిదండ్రి చెప్పట్లేదు, ఇటు ఉపాధ్యాయులు చెప్పట్లేదు, అటు సమాజంలో ఎవరు నేర్పించట్లేదు. మనిషి జ్ఞానాన్ని అందుకోవాలి, ఒక సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేయాలి అంటే తప్పకుండా వీళ్ళ లోపల మానసిక పరివర్తన జరగాలి. మానసిక పరివర్తన అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? మైండ్ చేంజ్ అవ్వడం అంటే ఏంటి? అసలు మనసు అంటే ఏంటి? మనసు అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? వాట్ ఈజ్ మైండ్? మరి మెదడు అంటే ఏంటి? వాట్ ఈజ్ బ్రెయిన్? ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసా మీకు? బ్రెయిన్కి, మైండ్కి. ఇప్పుడు బ్రెయిన్ అంటేనేమో మనకుంది, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, తలలో ఉంటుంది కదా బ్రెయిన్, అది మెదడు. మరి మనసు అంటే ఏంటి? అందరూ చాలామంది బ్రెయిన్, మైండ్ ఒకటే అనుకుంటారు, కానీ ఒకటి కాదు, వేరు. ఇది వేరు, అది వేరు. ఇప్పుడు బ్రెయిన్ అనేది మనకి పుట్టుకతో వచ్చింది, మెదడు అనేది మనకి బై బర్త్ పేరెంట్స్ శరీరంలో ఒక భాగంలాగా వచ్చేసింది. మరి మైండ్ ఎక్కడ ఆవిర్భావం జరిగింది మనిషికి? ఇప్పుడు బ్రెయిన్తో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఉన్నదంతా మైండ్తోనే ఉంది. మైండ్ అంటే మనసు, బ్రెయిన్ అంటే మెదడు. ఇది మనకు తెలుసు కదా. ఈ రెండు ఒకటి కాదు, డిఫరెంట్. కాబట్టి రెండు పేర్లు సపరేట్గా ఉన్నాయి దీనికి. మరి దీనికి దానికి తేడా ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు పుట్టిన పిల్లలు 2 సంవత్సరాల వరకు, 2 ఏళ్ల వరకు వాళ్ళు బ్రెయిన్తో ఉంటారా, మైండ్తో ఉంటారా?
బ్రెయిన్తో ఉంటారు. ఎందుకు ఉంటారు బ్రెయిన్తో? వాళ్ళకి మనసు ఎందుకు ఉండదు? వాళ్ళకి మనసు ఎందుకు ఉండదు? ఆలోచన లేకపోయినా భావం ఉంటుంది కదా. వాడు ఇప్పుడు ఆకలేస్తే ఏడుస్తాడు, ఏదైనా నొప్పి వస్తే ఏడుస్తున్నాడు. భావ వ్యక్తీకరణ అయితే ఉంది కదా. మాటలతో చెప్పలేకపోవచ్చు, భాష లేకపోవచ్చు, కానీ భావం ఉంది కదా. ఆ భావంతోనే రకరకాల యాక్షన్ చేసి చూపిస్తూ ఉంటాడు. పిల్లలు ఆకలేస్తే ఒకలాగా ఏడుస్తారు, ఏదైనా బాధ ఉన్నప్పుడు ఇంకోలాగా ఏడుస్తారు, ఏదైనా భయం వేసినప్పుడు, కంగారు వచ్చినప్పుడు ఇంకోలాగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అవునా? పెద్దవాళ్ళలాగా ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, కానీ భావం అయితే ఉంది కదా. మాట భాష లేకపోవచ్చు, ఆలోచన లేకపోవచ్చు, కానీ భావం ఉంది కదా వాళ్ళకి. ఇప్పుడు ఏంటండి, మనసు ఎక్కడ డెవలప్ అవుతుంది అది చెప్పండి నాకు ఫస్ట్. మైండ్ ఏ ఏజ్లో డెవలప్ అవుతుంది మైండ్ అనేది? ఇప్పుడు పుట్టినప్పుడు 0 to 2 years వరకు వాళ్ళకు ఓన్లీ బ్రెయినే ఉంటుంది, మైండ్ ఉండదు. అయితే బ్రెయిన్ అనేది సహజంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? న్యాచురల్గా, ప్రకృతి సిద్ధంగా ఉంటుంది బ్రెయిన్ అనేది. దానికి తనామనాపర భేదం ఉండదు. నీది నాది అనే భావన ఉండదు దానికి. నువ్వు వేరు నేను వేరు అనేటటువంటి స్థితి ఉండదు. కనీసము దాని పేరేంటో దానికి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అందరికీ తెలుసు కదా, పేరు విన్నారు, పెద్ద సైంటిస్ట్ ఆయన. మన అది థియరీ ఆఫ్ రిలేటివిటీ, రకరకాల లాస్ కనిపెట్టాడు ఆయన ఐన్స్టీన్. అయితే ఆయనకి ఒక 60 ఏళ్ళు వచ్చాక ఆయన ఆల్మోస్ట్ ఆయన జీవితం అంతా కూడా ల్యాబ్లోకి వెళ్ళి రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు. రకరకాల సిద్ధాంతాలు, రకరకాల ఫార్ములాస్ ఇవన్నీ కనిపెట్టడానికి. అది చేస్తున్న విషయంలో కొన్ని సంవత్సరాలు ల్యాబ్లోనే గడిపేవాడు ఆయన, కొన్ని ఇయర్స్. ఆఖరికి ఆయన స్థితి ఎలా వచ్చేసింది అంటే ఆయన పేరు కూడా ఆయన మర్చిపోయాడు. ఒకరోజు ఎప్పుడో అట్లా బయటికి వెళ్తున్నప్పుడు ఏదో షాప్కో ఎక్కడికో వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు ఏదో ఆఫీస్కి వెళ్ళాడు, ఏదో పని ఉంటే. వాళ్ళు అక్కడికి వెళ్ళాక మీ పేరేంటి చెప్పండి అని అడిగితే, నా పేరా ఏమో నాకు గుర్తు రావట్లేదు. హి హస్ ఫర్గాటన్ హిస్ నేమ్ కంప్లీట్గా. అప్పుడు ఆయన ఫోటో చూసి రికార్డ్స్ చెక్ చేసి మీ పేరు ఐన్స్టీన్ అని చెప్పారు. అంటే ఆయన ఏ స్టేట్లో ఉన్నాడు అక్కడ? ఒక చిన్న పిల్లలు ఏ స్టేట్లో అయితే ఉంటారో ఆ స్థితికి వెళ్ళిపోయాడు. అంటే కంప్లీట్గా బ్రెయిన్తో ఉన్నాడు. అందుకే తన పేరు కూడా తను మర్చిపోయాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీకు ఒక పేరు ఇచ్చారు మీ పేరెంట్స్, అవునా? ఈ శరీరానికి ఒక పేరు ఇచ్చారు మీరు పుట్టాక. ఎందుకు అంటే ఇన్ని కోట్ల మంది ప్రజలలో మిమ్మల్ని గుర్తుపట్టడానికి మీ పేరెంట్స్ మీ శరీరానికి ఒక పేరు ఇచ్చారు. మీకు వచ్చింది శరీరమే కదా, తల్లి గర్భం నుంచి వచ్చింది బాడీ రూపంలోనే వచ్చారు కదా, శరీర రూపంలో ఒక పేరు ఇచ్చారు. ఆ పేరుతో ఏమైపోయిందంటే మీకు ఐడెంటిఫికేషన్ అయిపోయింది. ఓహో ఈ పేరు నేను. ఇప్పుడు ఒక రూమ్లో రాము అని పేరు గల వాళ్ళు 2 పడుకుంటే మీరు అర్ధరాత్రి వెళ్ళి రాము అని పిలవండి, 2 లేస్తారు. ఒకే పేరుతో 2 మనుషులు ఉన్నారనుకోండి, ఆ పేరు పెట్టి పిలిస్తే 2 లేస్తారు నిద్ర నుంచి. అంటే అక్కడ ఏం జరిగింది అంటే మీరు మీ పేరుతో ఐడెంటిఫై చేయబడ్డారు. అక్కడ ఏమైపోయిందంటే అది టోటల్గా మీ సబ్కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఇగో నేను అంటే రాజు, నేను అంటే రాము, నేను పలానా. సింపుల్గా చెప్పాలంటే మనసు అంటే ఏంటంటే మైండ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సొసైటీ. మనసు అంటే మీ సమాజమే, నీ చుట్టూ ఉన్న సమాజం. మీ కుటుంబం కూడా సమాజంలో భాగమే, మీ తల్లిదండ్రి కూడా సొసైటీలో భాగం. మీరు పుట్టకముందు మీకు ఫ్యామిలీ లేదు, మీకు పుట్టకముందు మీకు సొసైటీ లేదు, సమాజం లేదు మీకు. మీరు పుట్టాక వచ్చింది.
మీరు తల్లి గర్భం నుంచి బయటికి వచ్చాక వచ్చింది. ఫస్ట్ ఎవరిని గుర్తుపడతాడు పిల్లాడు? మదర్ని గుర్తుపడతాడు స్పర్శతో. పాలిస్తుంది, ఎత్తుకుంటుంది, అన్నీ చేస్తుంది కాబట్టి తల్లిని గుర్తుపడతాడు సమాజంలోకి వచ్చాక. దాని తర్వాత ఆమె ఏం చేస్తుంది? తండ్రిని పరిచయం, ఇగో మీ నాన్న అని పరిచయం చేస్తుంది. అవునా? అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే తల్లి అనేది నిజం, ఎందుకంటే జన్మనిస్తుంది కాబట్టి పిల్లాడికి. తండ్రి నమ్మకం అని అంటారు పెద్దవాళ్ళు, తెలుసా మీకు? తల్లి నిజము, తండ్రి నమ్మకం. ఎందుకు అంటే తల్లి పరిచయం చేస్తే తండ్రి ఎవరో తెలియదు ఆ పిల్లాడికి. ఫస్ట్ అంటే డెలివరీ రూమ్లోకి వెళ్ళాక ఫస్ట్ డాక్టర్స్ తర్వాత ఫస్ట్ టచ్ చేసేది మదరే. సో అట్లా ఒక్కొక్కళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. తర్వాత తండ్రిని పరిచయం చేసి మా నాన్న అనుకుంటాడు. మళ్ళీ తర్వాత బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మళ్ళీ అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు. అంటే ఒక మనిషి జీవితంలో ఏమీ లేకుండా వచ్చి, కనీసం పేరు కూడా లేకుండా వచ్చి తన చుట్టూ ఒక ప్రపంచాన్ని అల్లుకుంటాడు. ఆ ప్రపంచానికి ఇచ్చినటువంటి పేరే మనస్సు. మరి అందరూ ప్రపంచాలు ఒకటి కాదు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచం ఉంది, ఎక్కడో ఏదో మూలలో ఏమేమో జరుగుతున్నాయి. మొత్తం భూమి అంతా, ప్రపంచం అంతా తీసుకుంటే ఎక్కడెక్కడ ఏమేమో జరుగుతూ ఉంటాయి. అందరికీ అన్నిటితో సంబంధం లేదు. ఇప్పుడు మామూలుగా వ్యాపారం చేసే వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో సంబంధం లేదు. సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళకి వ్యాపారంతో సంబంధం లేదు. చిన్న కొట్టు పెట్టుకొని బతికే వాళ్ళకి విద్యా వికాసంతో సంబంధం లేదు వాళ్ళకి. అంటే ఎవరి ప్రపంచంలో వాళ్ళు జీవిస్తున్నారు అంటే భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా ఎవరు ఏర్పరచుకున్నటువంటి ప్రపంచంలో వాళ్ళు జీవిస్తున్నారు. ఆ ప్రపంచానికి ఇచ్చినటువంటి పేరే మనస్సు. ఆ మనసు ఎలా పనిచేస్తుంది? ఆలోచనల రూపంలో పనిచేస్తుంది, భావాల రూపంలో పనిచేస్తుంది. ఈ ఆలోచనలు, భావాలు శరీరం పైకి వచ్చేసరికి ఏమవుతున్నాయి? అది కర్మలాగా మారుతుంది, ఒక పనిలాగా మారుతుంది. మనం అనుకుంటాము, ఓహో ఇవాళ క్లాస్ ఉంది, ఇక్కడికి రావాలి అని ఒక ఫీల్ వస్తుంది. రాగానే ఏం చేస్తాం? మరి ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తాం. శరీరం ద్వారా వచ్చేసారు. అంటే భావం వచ్చాక ఆలోచన వస్తుంది, ఆలోచన వచ్చాక కర్మ జరుగుతుంది. కాబట్టి మనసు అనేది మన సమాజం, మనం ఏర్పరచుకున్నటువంటి మన చుట్టూ ఉండే సమాజం. తర్వాత ఇది కళ్ళు తెరిచి చూసినప్పుడు, కళ్ళు మూసి చూసినప్పుడు, మీరంతా ధ్యానం చేస్తారు కదా, కళ్ళు మూసి చూసినప్పుడు మైండ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది? మీ ఆలోచనలు మీరు చూస్తున్నారు కదా, మైండ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది? ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అది ఉంటే గతంలో అన్న ఉంటుంది, లేదంటే భవిష్యత్తులో అన్న ఉంటుంది, కానీ వర్తమానంలో ఉండదు. చాలామంది ఏం చెప్తారు? ఈ ధ్యానం చేయడానికి కాసేపు ఈ మనసును తీసి పక్కకు పెట్టమంటారు, ఈ ఆలోచనలను తీసి పక్కకు పెట్టమంటారు. ఎలా పెడతారు ఆలోచనలని, మనసును తీసి? ఇగో ఈ మైక్ అంటే ఇది కనబడుతుంది కాబట్టి ఇది అవసరం లేనప్పుడు పక్కకు పెడతాం. మైండ్ని ఎట్లా పెట్టాలి? అది ఎక్కడుందో తెలీదు, దానికి రూపం లేదు, అవునా? ఆబ్జెక్ట్ కాదు పట్టుకోవడానికి. లోపల వెతికితే ఎక్కడ ఉంటుందో తెలియదు. బ్రెయిన్ అంటే మనం తీసి బయట చూపించచ్చు, ఇలా ఉంటుంది బ్రెయిన్ అని చెప్పి. మైండ్ని ఎట్లా చూపిస్తారు? అంటే ఇది ఒక మాయ. అందుకే ఏమంటారంటే మనసు అంటే మాయ అంటారు. ఎందుకు మాయ అంటారంటే లేని దాన్ని ఉంది అని మనం ఊహించుకుంటూ జీవిస్తున్నాం. ఇట్స్ ఏ ఇల్యూజన్. మైండ్ ఈజ్ ఏ ఇల్యూజన్. మీకు ఆలోచనలు లేవనుకోండి, మనసు ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ఓ నాకు మనసు ఉంది అనుకుంటున్నారు. ఒకవేళ ఆలోచనలు స్టాప్ అయిపోయినాయి అనుకో, మైండ్ ఎక్కడ ఉంటుంది? లేదు, జీరో. వాస్తవానికి మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా మనిషి జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటే
అప్పుడప్పుడు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది కొంతమంది జీవితాలు మనం చూస్తూ ఉంటే. ఏంటి అంటే లేని దాన్ని ఉంది అని ఊహించుకొని జీవించడం, జరగని దాన్ని జరుగుతుంది అని చెప్పి భయంతో జీవించడం, అవునా? తర్వాత భవిష్యత్తు మీద భయంతో, గడిచిపోయిన దాని మీద చింతతో జీవిస్తూ వర్తమానాన్ని కోల్పోతూ త్రిశంకు స్వర్గంలో జీవిస్తున్నారు మనుషులు. ఫ్యూచర్ అంటే భవిష్యత్ అంటే భయం, గతం అంటే చింతన. అంటే మనం చేసిన మంచి చెడు పనులు ఇవన్నీ కూడా చింతన జరుగుతూ ఉంటుంది. 24/7 లోపల మైండ్ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతుందా? ఒక్క నిమిషం కూడా రెస్ట్ ఉండదు దానికి. మీరు ఇక్కడ కామ్గా కూర్చున్నారు శరీరాన్ని కదిలించకుండా, లోపల మైండ్ కదలకుండా ఉందా? మరి ఎందుకు కదులుతుంది? కదలద్దు కదా మైండ్. శరీరం స్టేబుల్గా ఉన్నప్పుడు మైండ్ కూడా స్థిరంగా ఉండాలి కదా. మైండ్ ఎందుకు తిరుగుతోంది? మనసు ఎందుకు తిరుగుతోంది? ఎందుకు తిరుగుతోంది అంటే దానికి తిరగడం అలవాటు. ఎందుకు అలవాటు అంటే మైండ్కి ఒక డైరెక్షన్ లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, మనసు అనేది ఒక శక్తి, ఇట్స్ ఎ పవర్. అందుకే దాన్ని ఏమంటారు? మైండ్ పవర్ అంటారు, థాట్ పవర్ అంటారు. దాన్ని ఏమంటారు? మైండ్ పవర్, థాట్ పవర్. ఈ శక్తిని మనం ప్రపంచం పైన పెట్టామనుకోండి, ఇతరుల పైన పెట్టామనుకోండి, అది తిరుగుతూనే ఉంటుంది. కళ్ళు మూసినా తిరుగుతుంది, కళ్ళు తెరిచినా తిరుగుతూ ఉంటుంది. మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎంతసేపు మన మీద మనం దృష్టి పెట్టి జీవిస్తున్నాం? ఎన్ని నిమిషాలు మీ మీద మీరు దృష్టి పెట్టి జీవిస్తున్నారు? ఎన్ని క్షణాలు మీ మీద మీరు దృష్టి పెట్టి జీవిస్తున్నారు? ఎప్పుడైనా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకున్నారా? ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మీరు 24/7 మీ జీవితం ఎలా ఉంది, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ భావాలు ఎలా ఉన్నాయి, మీ నడత, మీ నడవడిక, మీ జీవిత విధానం ఎలా ఉంది, ఇదంతా కూడా ధ్యానమే. కేవలం 1 గంట కళ్ళు మూసుకొని ధ్యానం చేసేసామా, జీవితం అంతా ఇష్టం వచ్చినట్టు బతికేసామా అంటే కుదరదు. ధ్యానం అంటే చేసేది కాదు, ధ్యానపూర్వకంగా జీవించడం. ఏంటి? ధ్యానపూర్వకంగా జీవించడం, జీవితాన్ని ధ్యానంలాగా మలుచుకోవడం. అది ఒక వస్తువు కాదు చేయడానికి. మెడిటేషన్ అంటే 24/7 ఆ స్థితిలో మీరు ఉండగలగాలి. అంటే ఏ పని చేసినా ధ్యానపూర్వకంగా చేయగలగాలి. దీన్ని ఏమంటారు? కర్మయోగం అంటారు. కర్మయోగం. ఈ కర్మయోగంలో భాగంగా ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాడు. పనులంటే కేవలము బాడీతో చేసేదే కాదు, చూపులతో చేస్తాడు, చేతులతో చేస్తాడు, శరీరంతో చేస్తాడు, మనస్సుతో కర్మ జరుగుతుంది. కాయిక కర్మలు ఉంటాయి, వాచిక కర్మలు ఉంటాయి, మాటల ద్వారా ఉంటాయి, చేతల ద్వారా ఉంటాయి, ఆలోచనల ద్వారా ఉంటాయి, భావాల ద్వారా ఉంటాయి. ఈ రకరకాల కర్మలని మనం గమనిస్తూ ఉంటూ చేసే ప్రతి పనిని ఒక ఏకాగ్రతతో చేస్తే అది ధ్యానం. చాలామంది ధ్యానం కుదరట్లే అంటారు. ఎట్లా కుదురుతుంది? ఒక గంట కళ్ళు మూసుకొని కూర్చుంటారు, కూర్చోగానే గిర్రని తిరుగుతుంది మైండ్. పోతే గతంలో అన్నా పోతుంది, భవిష్యత్తులో కన్నా పోతుంది. ఇక్కడ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మీరంతా ఇక్కడ కూర్చున్నారు, నన్ను వింటున్నారా? 100% మీరు వింటున్నారా? సత్యం చెప్పండి, 100% వింటున్నారా? మనసా వాచా కర్మణ వింటున్నారా? మీరు త్రికరణ శుద్ధిగా వింటున్నారా?
అంటే మైండ్ని కంప్లీట్గా ఇక్కడ స్థిరం చేశారా లేదా, అది నాకు కావాలి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఒక ధ్యానికి ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే శ్రవణం. ఏంటి? శ్రవణం. ఫస్ట్ బాగా వినడం నేర్చుకోవాలి. ఈ వినడం ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే అది మీ మైండ్లో, మీ మనసులో నాటుకుపోతుంది. అది ఏమవుతుంది? మనసులో నాటుకుపోతుంది. ఆ నాటుకుపోయినప్పుడు మీరు రేపు ఇంటికి వెళ్ళాక మీరు మెల్లమెల్లగా దాన్ని ఆచరిస్తారు. మీరు వినడమే సరిగా వినలేదనుకో ఆచరణలోకి రాదు. మీరు ఎన్ని క్లాసులు వినండి, భగవంతుడే దిగొచ్చి మీకు చెప్పనిగాక మీరు మారరు. ఎందుకు చాలామంది ఇప్పుడు ఎంతోమంది చెప్పింది వింటూ ఉంటారు, ఎన్నో చదువుతూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు, అయినా ఎందుకు సమూలమైన మార్పులు ఎందుకు రావట్లేదు జీవితంలో? ఎప్పుడన్నా ఆలోచించారా? మనం విన్నట్టే వింటూ ఉంటాం కానీ వినం, చూస్తూనే ఉంటాం కానీ చూడం, చూస్తూనే ఉంటాము కానీ చూడం, ఇట్లా టచ్ చేస్తున్నాం అనుకుంటాం కానీ టచ్ చేయం. ప్రతిదీ కూడా చాలా మెకానికల్గా జరుగుతోంది. ప్రతి స్థితి కూడా నేను వింటున్నా 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 అంటారు, ఏం వినరు. ఆఖరికి ఇది దాటిపోగానే ఏముండదు లోపల. మళ్ళీ మీరు ఎలా వచ్చారో వచ్చేటప్పుడు అట్లే పోతారు, ఏం తీసుకొని పోరు ఇక్కడి నుంచి. అందుకే లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ జరగట్లేదు. ఇప్పుడు ఇందాకనే కొంతమంది చెప్పారు, మేము 5 ఏళ్ల నుంచి సాధన చేస్తున్నాం కానీ ధ్యానము మాకు కుదరట్లేదు, ఈ మధ్యలో అసలు చేయలేకపోతున్నాం అని అంటున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? కారణం ఏంటి అంటే ఇక్కడ ఒకే ఒక కారణం ఏంటి అంటే మీకు జీవితాన్ని ధ్యానపూర్వకంగా జీవించడం రాదు. ధ్యానము జీవితము వేర్వేరు కాదు, ఒకటే. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. లైఫ్, మెడిటేషన్ ఈ రెండు వేరు కాదు, ఒకటే. మీరు కాన్షియస్గా జీవిస్తే, మీరు జాగృతిలో జీవిస్తే, త్రికరణ శుద్ధిగా జీవిస్తే మీ జీవితమే ధ్యానమయమైపోతుంది. ధ్యానం అనేది కర్మకాండ కాదు, ఇది పూజ కాదు, ప్రార్థన కాదు, నమాజ్ కాదు. ఇది ఏదో గుడికి పోయి గంటసేపు పూజ చేసామా, అయిపోయిందా, చేతులు దులిపేసుకున్నామా, బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు బతికేసామా అంటే కుదరదు. దానికి ధ్యానం అక్కర్లేదు, ధ్యానం అనే పేరు పెట్టుకోక్కర్లేదు. కర్మకాండ అంటే బయట చాలా ఉన్నాయి రిచువల్స్, గుళ్ళకు పోవడం, గంగలో మునగడం, పుణ్యక్షేత్రాలకు తిరగడం, చాలా ఉన్నాయి. ఇలాంటి రిచువల్స్ చేసుకోవచ్చు, ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. జీవితాన్ని యాంత్రికంగా జీవించాలి అనుకుంటే మీరు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. జీవితాన్ని ధ్యానపూర్వకంగా బతకాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇన్నాళ్ళు యాంత్రికంగా జీవించారు, తెలియనప్పుడు యాంత్రికంగా బతికారు. కానీ ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. తెలియనప్పుడు ఎన్నో తప్పులు చేసేసారు, తెలిసి కూడా చేస్తున్నారా అని ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు సత్యం తెలియనంత వరకు రకరకాల మిస్టేక్స్ జరుగుతుంటాయి జీవితంలో. తెలిసాక కూడా తప్పులు చేయదు. తెలిసి తప్పులు చేస్తే నో ఎక్స్క్యూజ్, ఇక్కడ భగవంతుడు క్షమించాడు. తెలిసి తప్పు చేస్తే, తెలియనప్పుడు చేసా ఓకే, అది నడిచిపోతుంది. సత్యం తెలిసాక మన జీవితంలో వచ్చినటువంటి ఆ పరివర్తన ఏంటి, మానసిక పరివర్తన ఎంత జరిగింది, హృదయ పరివర్తన ఎంత జరిగింది, జీవితంలో పరివర్తన ఎంత జరిగింది. ఒకవేళ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు బ్రేక్ వచ్చింది అంటే, ధ్యానం అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీ దృష్టిలో ధ్యానం ఏంటి? అదొక కర్మకాండ అయిపోయింది ధ్యానం కూడా. పొద్దున్నే లేచి పూజ చేసుకునేవాళ్ళు, నేను 4 రోజుల నుంచి దీపం పెడతలేను, పూజ చేస్తలేను, నాకు అంతా ఎట్లనో అయిపోతుంది, నేను మర్చిపోయినా దాన్ని అనుకున్నట్టే నేను ధ్యానం చేస్తలేను అని అనుకుంటున్నారు. మరి ఆ పూజ చేసే కర్మకాండకి దీనికి తేడా ఏంటమ్మా? అది ఇది ఒకటి కాదు కదా. దీపం పెట్టడము, పూలేయడము, ఇది చేయడం, పూజ చేయడం, ఇదంతా కూడా ఒక రిచువల్, అది కర్మకాండ. అది
కానీ ధ్యానం అలా కాదు కదా, ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అది. అంటే మీ దృష్టిలో కూర్చొని కళ్ళు మూసుకుంటే ధ్యానం చేసినట్టు, లేకుంటే కాదు కళ్ళు తెరిస్తాయి, అంతేగా మీ ఉద్దేశంలో అదే కదా. బట్ దట్ ఈస్ రాంగ్, అది తప్పది. మెడిటేషన్ అంటే ధ్యానపూర్వకంగా జీవించడం, మెడిటేటివ్నెస్లో జీవించడం, మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి అంటే మనస్ఫూర్తిగా జీవించడం కాదు, మనస్సుతో జీవించడం కాదు మైండ్ఫుల్నెస్ అంటే. అందులో మీరు గుర్తుపెట్టుకోండి, మైండ్ఫుల్నెస్. మనసు ఎప్పుడైతే వర్తమానంలో స్థిరమైపోతుందో అక్కడ అది ఏమైపోతుంది, ఎంటీ అయిపోతుంది. ఏమైపోతుంది, ఎంటీ. ఎందుకంటే మనసు బతకాలి అంటే దానికి గతం అన్న ఉండాలి, భవిష్యత్ అన్న ఉండాలి. కానీ ప్రజెంట్ మూమెంట్లో మైండ్ అనేది ఉండదు. ప్రజెంట్ మూమెంట్లో మైండ్ అనేది ఉండదు. అక్కడ ఏమైపోతుంది, అది ఫుల్ అయిపోతే, నెస్ అంటే నిల్ అయిపోవడం, జీరో అయిపోవడం. మైండ్ ఫుల్ అయిపోతే నిల్ అయిపోతుంది. ఎట్లా ఫుల్ చేస్తాం దాన్ని, ఫుల్ఫిల్ ఎట్లా చేస్తాము, వర్తమానంలో జీవించినప్పుడు అది ఆల్మోస్ట్ ఆల్ జీరో అయిపోతుంది. కానీ మనం ఎక్కడ జీవిస్తున్నాము, గతంలో భవిష్యత్తులో జీవిస్తున్నాం. అందుకే ఏమైపోయింది, ధ్యానం అంటే ఒక కర్మకాండ అయిపోయింది. అమ్మ ఇవాళ కళ్ళు మూసుకొని కూర్చోలే, 3 గంటలు కూర్చోలే, 4 గంటలు కూర్చోలే, మేము మిస్ అయిపోయాం అని అనుకుంటున్నారు. అఫ్కోర్స్ అదొక స్టేట్, టైం దొరికినప్పుడు కూర్చుంటాం, అది వేరు. బట్ టైం దొరకలే, ఏవో ఇబ్బందులు వచ్చాయి, ప్రాబ్లమ్స్ వచ్చాయి, కుటుంబ సమస్యలు వచ్చాయి, ఏదో వచ్చాయి, మనం చేయలేకపోయినాం. కానీ నీ జీవితం ఎటుపోతుంది, దాని మీద దృష్టి పెట్టాలి కదా. లైఫ్ ఎటుపోతుంది, నువ్వు చేసే పని ఎట్లా చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం భావిస్తున్నావు, ఏం కర్మ చేస్తున్నావు, మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, సత్య మార్గంలో పోతున్నావా, అసత్య మార్గంలో పోతున్నావా, నువ్వు అబద్ధం ఆడుతున్నావా, నిజం చెప్తున్నావా, ఇదంతా గమనించుకోవడం కూడా ధ్యానమే. ఇదంతా ధ్యానమే. ఎంతసేపు మన దృష్టి ఇతరుల మీద పెడతామే కానీ స్వయం మీద పెట్టాం. అది కళ్ళు తెరిచినా, కళ్ళు మూసినా, నిద్రపోయినా, రిలాక్సింగ్లో ఉన్నా, ఎట్లా ఉన్నా మనం ఇతరుల మీద దృష్టి పెడతామే కానీ మన మీద మనం దృష్టి పెట్టాం. దానివల్ల ఏమైపోతుందంటే లైఫ్ అనేది అర్ధాంతరంగా ముగిసిపోతుంది. ఎందుకంటే మనకి శక్తిని ఖర్చు పెట్టడమే తెలుసు, కానీ సంపాదించడం తెలీదు. ఇప్పుడు ఈ శరీరం ఉంది, శరీరానికి ఒక శక్తి ఉంది, ఉందా? శరీరానికి శక్తి ఉంది కదా. తర్వాత మనసుకు ఒక శక్తి ఉంది, హృదయానికి ఒక శక్తి ఉంటుంది, శ్వాసకి ఒక శక్తి ఉంది, ఉందా? ప్రాణానికి ఒక శక్తి ఉంది. ఈ ఫిజికల్ బాడీ అంటే ఈ శరీరం అనేది ఇది జడంగా ఉంది కాబట్టి బయట కనబడుతుంది. జడం అంటే ఏంటంటే ఈ మైక్కి ఎట్లా అయితే ఉందో దీనికి బాడీ, ఇది మనకు కూడా ఒక బాడీ ఉంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే మన శరీరం మీద కూడా మనకి ధ్యాస లేదు. మన శరీరం మీద కూడా మనం ధ్యాస పెట్టాం. అప్పుడప్పుడు అలా నడుచుకుంటూ పోతూ ఉంటాం, ఎక్కడో ఉంటుంది మైండ్, శరీరం భూమి మీద నడుస్తూ ఉంటుంది, కాలికేదో దెబ్బ తగులుతుంది, చూసుకోం. ఎప్పుడో ఇంటికి పోయినాక కూర్చున్నప్పుడు అరే ఈ దెబ్బ ఎక్కడ తగిలిందని ఎప్పుడో దిగుతుంది మైండ్. ఈలోపు రక్తం వస్తుంది, అది ఎండిపోతుంది, గాయమవుతుంది, అయినా మైండ్ దిగదు. మీరు గమనించండి ఒకసారి, అవునా? ఇవి జరుగుతాయా? అంటే మనకి భౌతికంగా కనిపిస్తున్నటువంటి శరీరం పైనే మనకి దృష్టి రావట్లేదు, ఇంకా మనసు పైన ఎట్లా వస్తుంది, శ్వాస పైన ఎట్లా వస్తుంది? అందుకే రావట్లేదు. కాబట్టి ధ్యానం అనేది కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు శ్వాస పైన దృష్టి పెట్టడము అతి తక్కువ మంది పెడతారు, చాలా తక్కువ మంది శ్వాసను పట్టుకుంటారు. మెజారిటీ పీపుల్ మనసు పైన దృష్టి పెడతారు.
కళ్ళు మూయగానే వస్తాయి కదా ఆలోచనలు, కళ్ళు మూయగానే ఆలోచనలు వస్తూ ఉంటాయి, థాట్స్ వస్తూ ఉంటాయి. ఇక దాని వెంబడి పోతూ ఉంటారు. గతం వస్తే గతం, భవిష్యత్తు వస్తే భవిష్యత్తు, మొత్తం ఎవరో ఒక వ్యక్తి గుర్తొస్తాడు, ఒక సంఘటన గుర్తొస్తుంది, లేదా ఇంకేదో స్థితి గుర్తొస్తుంది. ఇక దాని వెంబడి దాన్ని రోల్ ఆన్ చేయడం, దాన్ని తవ్వుకుంటూ ఉంటారు. ఇంకా గడిచిపోయిన దాన్ని తవ్వుకుంటూ ఉంటారు, భవిష్యత్తులో ఊహల్లో తేలుతూ ఉంటారు. అంటే కూర్చున్నప్పుడు కూడా మనము ఆ మెడిటేటివ్నెస్లో ఉండలేకపోతున్నాము. అంటే ఇక్కడ మనం మనసు పైన దృష్టి పెట్టామా, శ్వాస పైన పెట్టామా? మనసు పైన పెడుతున్నాం. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. కూర్చున్నప్పుడు శ్వాస మీద పెట్టినప్పుడు మనసు ఉండదు, మనసు మీద పెట్టినప్పుడు శ్వాస ఉండదు, ఏదైనా ఒకటే ఉంటుంది. మీరు ఇది గమనించాలి. మీరు నిజంగా శ్వాస పైన దృష్టి పెడితే మీకు ఆలోచనలు రావు. మీరు మనసు పైన దృష్టి పెడితే శ్వాస కనబడదు మీకు. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. గమనించారా ఎప్పుడన్నా? మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు గమనించారా? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. గమనించారా? మనసు మీద పెడితే శ్వాస ఉండదు, శ్వాస మీద పెడితే మనసు ఉండదు. ఇప్పుడు పెట్టాల్సింది మనసు పైన, శ్వాస పైన. మరి మనసు పైన ఎందుకు పెడుతున్నారు? చూడాల్సింది శ్వాసను కదా. మన ఆనాపానసతి చేద్దామని కూర్చున్నాం కదా, శ్వాసను పట్టుకోవాలి కదా, మనసుని ఎందుకు పట్టుకుంటున్నారు? అది వేస్ట్, చెత్త. మనసు అనేది ఒక చెత్త, డస్ట్బిన్ అది. ఆ చెత్తని మనమే గెలుక్కుంటాం తీసి మళ్ళా. ఇప్పుడు ఓ 10 రోజుల నుంచి ఓ చెత్త డబ్బాలో 10 రోజులు చెత్త వేశారు, వేసుకుంటా వస్తున్నారు. ఈరోజు కూడా చెత్త వచ్చింది, చెత్త వేసేసారు. వేసాక మీ డస్ట్బిన్ని మీరు కెలుక్కుంటారా ఎప్పుడైనా? 10 రోజుల క్రితం నేను ఏ చెత్త వేసానని చెప్పి కెలుక్కుంటారా? ఎంత అసహ్యంగా ఉంటుంది. మా స్మెల్ మనమే భరించలేము, అంత దుర్గంధం వస్తుంది. మరి మనసుని ఎందుకు గెలుక్కుంటారమ్మా? గడిచిపోయినవి, అది కూడా చెత్తనే, అది కూడా డస్ట్బినే. మనసుని ఎందుకు గెలుపుతారు? 10 రోజుల క్రితం ఏమైంది, 10 ఏళ్ల క్రితం ఏమైంది, 20 ఏళ్ల క్రితం ఏమైంది, లేకపోతే నిన్నేమైంది, మొన్న ఏమైంది, ఇదంతా చెత్త, డస్ట్. అది ఒకసారి గతంలోకి వెళ్ళిపోయిందంటే అది చెత్త. ఇప్పుడు మీరు మార్నింగ్ ఏం చేశారు? గతం అంటే కేవలము నిన్న మొన్న 10 రోజుల క్రితమే కాదు, ఉదయం కూడా గతం అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. ఇవాళ మార్నింగ్ మీరు ఏం చేశారు అనేది కూడా చెత్తనే. అది కూడా గంట క్రితం మీరు ఏం చేశారనేది కూడా చెత్తనే. అవును, వేస్ట్. ఎందుకంటే ఆ క్షణము, ఆ గంట, ఆ కాలము గడిచిపోయింది. ఇప్పుడు 28వ తారీఖు ఉదయం 6 గంటలు సమయము మళ్ళీ రిపీట్ అవుతుందా కాలచక్ర గమనంలో? అవుతుందా? కాదు. ఎందుకు కాదు అంటే అది గతం వెళ్ళిపోయింది. టైం ట్రావెల్ అవుతున్న కొద్దీ పాస్ట్లోకి వెళ్ళిపోతుంది. 10 నిమిషాల క్రితం కూడా గతమే, 10 సెకండ్ల ముందు కూడా గతమే. అంటే గతానికి వదిలేసి వర్తమానంలో జీవించడం అంటే ఈ క్షణంలో జీవించడం, ఈ మూమెంట్లో జీవించడం. ఇది నేర్చుకోండి ఫస్ట్. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఏకాగ్రం కండి. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే సంపూర్ణంగా ఉండండి. వదిలిపెట్టి దాని గురించి ఆలోచించకండి. ఇల్లు వాకిలు అన్నీ వదిలేసి వచ్చారు కదా, మరి ఇల్లు గురించి ఎందుకు ఆలోచన? సరే, శాశ్వతంగా వదిలేయలే, టెంపరీగానే వదిలేశారు కదా, కనీసం కాసేపటికైనా వదిలేశారు కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వదిలేస్తున్నారు కదా, మరి ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచన? ఇప్పుడు వ్యాపారం వదిలేశారు, ఇల్లు వదిలేశారు, బంధాలు వదిలేశారు, ఇక్కడికి వచ్చారు, ఇక్కడ స్థిరంగా అండి కదా. తాత్కాలికంగా వదిలేశారు, ఇక్కడ స్థిరంగా అండి. మళ్ళీ మీరు తిరిగి వెళ్ళాక దానికోసం ఆలోచించండి, అప్పటిదాకా ఆలోచించద్దు. మళ్ళీ మీరు ఇంటికి తిరిగి వెళ్ళేదాకా మీ ఇంటి గురించి ఆలోచించకండి, ఇక్కడ ఉన్న కాసేపు. అలా అయితేనే నేను చెప్పేది మీకు ఎక్కుతుంది, లేకుంటే ఎక్కదు. దీన్నే శ్రవణం అంటారు.
మీ బాధలు, కష్టాలు, మీ బంధాలు, మీ సమస్యలు అన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు. ఏదో ప్రశాంతంగా 4 గంటలు గడుపుదామని. దాన్ని వదిలేయండి. శరీరం వచ్చింది, మనసు అక్కడే అతుక్కుపోయింది, అక్కడ ఇంటి దగ్గర. దాన్ని కూడా లాక్కురండి. వ్యాపారం మీద, ఉద్యోగం మీద, ఇంటి మీద, పిల్లల మీద, బంధాల మీద మనసు అక్కడ అతుక్కుపోయింది, దాన్ని కూడా లాక్కురండి. శరీరం ఒకటి వచ్చి కూర్చుంటే లాభం లేదు, ఇక్కడ వేస్ట్. నేను చెప్పి వేస్ట్, మీరు విని కూడా వేస్టే. ఎందుకంటే వినాల్సింది వినాలి ఫస్ట్. అసలు జ్ఞానం రావాల్సింది శరీరానికి కాదు, మనసుకి, బుద్ధికి రావాలి. బుద్ధికి రావాలా, మనసుకి రావాలి జ్ఞానం. అప్పుడు అది మారుతుంది. హృదయానికి రావాలి జ్ఞానం, శరీరానికి కాదు వచ్చేది. శరీరం ఎక్కడ పడేస్తే అక్కడ ఉంటుంది. శరీరం అనేది మంచి ఇన్స్ట్రుమెంట్, భగవంతుడు ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్. ఇది ఎక్కడ పడేస్తే అక్కడ ఉంటుంది. శరీరం ఎప్పుడు తప్పు చేయదు, మనసు చేస్తుంది తప్పు. మనసు తప్పు ఆలోచిస్తే శరీరాన్ని తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంది. కానీ శరీరం తప్పు చేయదు ఎప్పుడు. తెలుసా మీకు మనసులో ఏదో దుర్బుద్ధి వచ్చింది, దొంగతనం చేయాలని చెప్పి మనసు ఏం చేస్తుంది? దీన్ని ప్రేరేపిస్తుంది. లే అక్కడ బంగారం ఉంది, ఎత్తుకొని రా అని దీన్ని లేపుతుంది శరీరాన్ని. అంటే ఇక్కడ తప్పు చేపిస్తుంది ఎవరు? మనసు. శరీరం చేయట్లే. శరీరం ఇన్స్ట్రుమెంట్, శరీరం దాని చేతిలో వస్తువు. ఇప్పుడు ఎట్లా ఈ మైక్ ఎట్లానో, ఇది ఎట్లా, అది ఎట్లనో అన్ని వస్తువులాగానే శరీరం మనసు చేతిలో. అంటే శరీరం అనేది మనసు చేతిలో కీలుబొమ్మ అయిపోయింది. నువ్వు కొట్టంటే కొడుతోంది, తిట్టు అంటే తిడుతోంది, నువ్వు చంపిరా అంటే చంపొస్తోంది, అవునా? నువ్వు దొంగతనం చేయండి, దొంగతనం చేస్తుంది. నువ్వు తప్పు చేయంటే తప్పు చేసేస్తుంది. అంటే ఈ శరీరాన్ని మనసు ఆడిస్తోంది, నీ జీవితాన్ని ఆడిస్తోంది మనసు. మనసే సుఖానికి దుఃఖానికి మూల కారణం, మనసే సర్వస్వం. ఈ మానసిక పరివర్తన జరగనంత కాలం మీరు ఎన్ని ధ్యానాలు చేసినా వేస్ట్. ఎంతసేపు కళ్ళు మూసుకొని కూర్చున్నా ఏం రాదు. అందుకే సాధన ఎందుకు చేస్తారంటే మానసిక పరివర్తన కోసం, హృదయ పరివర్తన కోసం, జీవిత పరివర్తన కోసం. జీవితం మారకుండా, మన బుద్ధి మారకుండా, మన మనసు మారకుండా ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని విన్నా వేస్ట్. ఎందుకంటే మనసు అనేది ఎట్లా బొగ్గు లాంటిది అన్నట్టు. బొగ్గు ఎట్లుంటుంది? నల్లగా ఉంటుంది. దాన్ని పాలతో కడిగామనుకో, పాలను కూడా నల్లగా చేస్తుంది. కొంతమంది మనసులు బొగ్గులాగానే ఉంటాయి. అయితే మనం దోశలు వేసుకుంటాం కదా పెనము, ఆ పెనం లెక్క జిడ్డు పట్టి ఉంటాయి. అదొక పట్టాన వదలదు, సర్ఫ్ పెట్టినా వదలదు, డెటాల్ పెట్టినా వదలదు, అది అంత జిడ్డు. అట్లాంటి మైండ్స్ క్యారీ చేస్తున్నాం మనం జన్మలా. కొన్ని జిడ్డు పట్టు ఉన్నాయి, కొన్ని తుప్పు పట్టు ఉన్నాయి, కొన్ని బొగ్గు లెక్క తయారైనాయి. ఇట్లాంటి మైండ్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలంటే ఎంత కఠినమైన సాధన చేయాలి ఒకసారి ఆలోచించండి. మనం ఎన్నో వింటాం, ఎన్నో చదువుతాం, ఎన్నో చూస్తూ ఉంటాం, అయినా మనసు మారట్లేదు. మారినా కొంచెం మారుతుంది. మళ్ళీ దానికి పాత అలవాట్లు ఉంటాయి కదా, అలవాట్లతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన చెప్పాడు కానీ నాకు సాధ్యమవుతుందా? ఆయన ఏదో మహానుభావుడు, ఆయన చేసి ఉంటాడు, నా వల్ల ఏమవుతుంది అని అంటారు మైండ్. చెప్పేవాళ్ళు బాగానే చెప్తారు, సాధ్యం కావద్దా జీవితంలో అని అంటుంది మనసు. మీరేం చేస్తారు? మళ్ళీ అటే వెళ్ళిపోతారు. కనీసం ఒకసారి ప్రయత్నం చేసి చూద్దామని కూడా అనుకోరు. ఇదేగా జీవితాల్లో మనకి జరుగుతుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితం అనేది ఒక వరం. ఎస్పెషల్లీ మానవ జన్మ అనేది ఒక వరం, ఒక గిఫ్ట్. ఎన్నో జన్మల పుణ్యపారమి ఉంటే తప్పించి మానవ జన్మ అనేది రాదు. ఈ వచ్చిన లైఫ్ని మనం కాపాడుకోవాలి. అది శారీరకంగా అయినా, మానసికంగా అయినా, ఆయుష్ పరంగానైనా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా దీన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేసుకుంటూ మన జీవిత లక్ష్యం ఒకటి పెట్టుకోవాలి, జీవిత గమ్యం ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకొని దానికోసం మనము సాధన చేయాలి.
ఎందుకంటే లక్ష్యం లేకుండా, గమ్యం లేకుండా, ఏం లేకుండా సాధన చేస్తే పరివర్తన అనేది రాదు. దేనికైనా ఒక లక్ష్యం ఉండాలి. ధ్యానం ఎందుకు చేస్తున్నాము? చాలామంది ఆరోగ్యము, శాంతి, మనశ్శాంతి, అవునా, సమస్యలు పోతాయి, ఇవన్నీ దీని గురించి చేస్తూ ఉంటారు, భౌతికమైన విషయాల కోసం చేస్తూ ఉంటారు. కానీ ఇవి కూడా తాత్కాలికమే. ఇవి కూడా సమస్యలు మళ్ళీ రాకుండా ఉంటాయా? అనారోగ్య సమస్యలు మళ్ళీ రాకుండా ఉంటాయా? వస్తున్నాయి కదా మళ్ళీ. కనీసం జలుబు, దగ్గు ఇవన్నీ వస్తాయి కదా. ఏదో ఒకటి సీజనల్గా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా, రోగాలు వస్తూనే ఉంటాయి మనిషికి. అసలు ఈ జన్మకి రావడమే పెద్ద రోగం. తెలుసా మీకు? మానవ జన్మకి రావడమే పెద్ద రోగం. బుద్ధుడు చెప్తాడు కదా, జాతి హి దుఃఖ అని అంటాడు. మనిషి జన్మకి రావడమే పెద్ద భవరోగం ఇది. అదేంటి? భవరోగం. జన్మ జన్మల వస్తున్న రోగం మళ్ళీ జన్మకి రావడం. ఈ శరీరం వచ్చాక అన్నీ ఉంటాయి కదా, వ్యాధులు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే ధ్యానం ద్వారా మనకి దొరికేది ఏంటంటే ఉపశమనం. ధ్యానం ఏమిస్తుంది మీకు? సమస్యలు పోగొట్టదు, సమస్యని ఎదుర్కోవడానికి శక్తినిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శక్తినిస్తుంది. చాలామంది ఏమంటారు, మేము ధ్యానిస్తున్నాం, మాకు లైఫ్ ఏం మారతలేదు, మేము ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం, మా అనారోగ్య సమస్యలు పోతలేవని అంటారు. ధ్యానం మీరు కరెక్ట్గా చేస్తే మీకు ఆ సమస్యలు ఎదుర్కోవడానికి, ఆ రోగం ఎదుర్కోవడానికి మీకు మనోధైర్యం వస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుంది, తర్వాత మీకు శక్తి వస్తుంది దాన్ని ఫేస్ చేయడానికి. ఎలాంటి సమస్య వచ్చినా మీరు దాన్ని ఫేస్ చేయగలుగుతారు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మెడిటేషన్ అనేది మీకు ఎమోషనల్ బ్యాలెన్స్, మైండ్ బ్యాలెన్స్, బాడీ బ్యాలెన్స్, తర్వాత హార్ట్ బ్యాలెన్స్, లైఫ్ చాలా బ్యాలెన్సింగ్గా తీసుకెళ్తుంది. అంటే జీవిత సమతుల్యత, మానసిక సమతుల్యత, తర్వాత హృదయం సమతుల్యతలో ఉండడం, మీరు జీవితంలో స్థిరంగా ఉండడం. ఇప్పుడు ఒక పెద్ద మహావృక్షానికి చిన్న గడ్డిపోచకి ఉన్నటువంటి తేడా ఏంటి చెప్పండి? ఇప్పుడు తుఫాన్ వస్తుంది, పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి, చిన్న చిన్న గడ్డిపోచలు వాటికి ఏం కాదు, చాలా సేఫ్గా ఉంటాయి. పెద్ద పెద్ద వృక్షాలు కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయబడతాయి. ఎందుకట్లా? అంటే ఈ మహావృక్షానికి ఒక అహంకారం ఉంటుంది. నేను పెద్ద వృక్షాన్ని, భూమి లోపల ఇంత లోతు వేర్లు ఉన్నాయి, ఇంత పెద్ద శరీరం ఉంది నాకు, అంత పెద్దగా విస్తరించిన ఆకాశంలో ఏ గాలివాన నన్ను ఏం చేస్తుంది, ఈ తుఫాన్ నన్ను ఏం చేస్తుంది అని చెప్పి అది చాలా అహంకారంతో ఉంటుంది. వంగదు అన్నట్టు అది. నేను ఇట్లా నిలబడతా, వంగదు. ఆఖరికి ఏమొస్తుంది, పెద్ద వరద వచ్చేసి మొత్తం లేపేస్తుంది, ఏది వేర్లతో సహా లేపేస్తుంది చెట్టుని. కానీ గడ్డిపోచ ఏం చేస్తుంది? గడ్డిపోచ ఏం చేస్తుంది అంటే వరద ప్రవాహం ఎటు వస్తే అది వంగుతుంది. అది తన్ను తాను మోల్డ్ చేసుకుంటుంది, ఆ ప్రవాహం తగ్గట్టుగా మోల్డ్ అయిపోతుంది. అది మలుచుకుంటుంది, తన్ను తాను మలుచుకొని ఆ ప్రవాహం అటు పోతుంటే అది కూడా వంగిపోతూ ఉంటుంది, మళ్ళీ ప్రవాహం పోగానే లేస్తుంది. గడ్డిపోచ చాలా ఎక్కువ కాలం ఉంటుంది, పెద్ద పెద్ద వృక్షాలు చాలా త్వరగా చనిపోతాయి గాలివాన వచ్చినప్పుడు. మీరు గమనించారా? ఎందుకు గడ్డిపోచ ఎక్కువ కాలం ఉంటుంది అంటే దానికి సమస్యలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తన్ను తాను పరివర్తన చేసుకుంటోంది, అది మార్చుకుంటోంది, తను తాను మోల్డ్ చేసుకుంటూ వెళ్తోంది. అలలు వస్తుంటే, అలలు ఎటుపోతుంటే ఆ వైపు తను మోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా బ్యాలెన్స్గా ఉంది. నేను చిన్న గడ్డిపోచాను అనేటటువంటి భావన దానికి లేదు, అంటే దానికి తక్కువ అనే ఫీలింగ్ లేదు. మహావృక్షం ఏమనుకుంటుంది, గడ్డిపోచని చూసి నవ్వుతుందట, నువ్వెంత, నీ బతికెంత అంటది. మహావృక్షం గడ్డిపోచని చూసి ఏమంటుంది అంటే, నీ లైఫ్ ఎంత, ఇట్లా అంటే పోతావు నువ్వు అని అంటది. కానీ తుఫాన్ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ చెట్టే వెళ్ళిపోతుంది. అంటే మనిషికి కూడా అహంకారం అనేది కొట్టేస్తుంది, జీవితంలో
సమస్యలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రకరకాల స్థితులు వచ్చినప్పుడు మీరు అహంకారంతో ఉంటే జీవితం కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయబడుతుంది. పడిపోతారు. ఎంత పెద్దవాళ్ళైనా సరే పడిపోతారు. అలెగ్జాండర్ లాంటి వాళ్ళు పడిపోయారు ఒక టైం వచ్చినప్పుడు. మహావృక్షంలాగా ఎదుగుతారు. దాంతోపాటు ఎదుగుదలతో పాటు ఏమొస్తుంది? ఈగో వస్తుంది. నేను, నాది వచ్చేస్తుంది. అక్కడ పడిపోతారు. ఎప్పుడు మనిషి జీవితం గడ్డిపోచలాగా ఉండాలి. జీవితంలో ఎంత కష్టం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా దానికి తగ్గట్టుగా నిన్ను నువ్వు మోల్డ్ చేసుకుంటూ, అంటే మోల్డ్ చేసుకోవడం అంటే ఏంటి? ఫస్ట్ సమస్య వచ్చినప్పుడు భయపడద్దు, దుఃఖపడద్దు, బాధపడద్దు. భయపడద్దు, దుఃఖపడద్దు, బాధపడద్దు. సమస్యని పట్టుకొని కూర్చోవద్దు, ఏడవద్దు, మొత్తుకోవద్దు. చాలా ధైర్యంగా ఉండాలి అక్కడ. ఆ ధైర్యంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సమస్య యొక్క ఇంటెన్సిటీ ఏంటో నీకు కనబడుతుంది. ఆ ఇంటెన్సిటీ నువ్వు చూసినప్పుడు ఆటోమేటిక్గా పరిష్కారం కూడా నీకు దొరుకుతుంది. అక్కడ పని చెప్పాల్సింది మనసు కాదు, బుద్ధికి పని చెప్పాలా. మనసు భయపెడుతుంది. ఆ కష్టం లాగానే మనసు భయపెడుతుంది. ఆందోళన, చికాకులు, చింతలు, రకరకాల భావోద్వేగాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలా? మనసు నువ్వు కాముగుండు. అప్పుడు బుద్ధికి పని చెప్పాలా, ఇంటెలిజెన్సీకి పని చెప్పాలి, అప్పుడు మేధస్సుకి. అక్కడ పనిచేయాల్సింది, సమస్యలు వచ్చినప్పుడు పనిచేయాల్సింది మనసు కాదు, మెదడు పనిచేయాలి. అక్కడ బ్రెయిన్తో వర్క్ చేయాలి, మైండ్తో చేయదు. మైండ్ ఎప్పుడు నిన్ను అధపాతాళానికి తీసుకెళ్తుంది. సమస్యలు వచ్చినప్పుడు బ్రెయిన్ నీకు సొల్యూషన్ చూపిస్తుంది. అంటే నీ మేధస్సుతో నువ్వు ఆ సమస్యకి పరిష్కారం వెతుక్కొని బయటపడాలి. అప్పుడు ఏమవుతుందంటే నిన్ను నువ్వు మోల్డ్ చేసుకుంటూ ఉంటావు. అప్పుడు నీ థింకింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, నీ ఫీలింగ్స్ చేంజ్ అవుతాయి, నీ ఇమోషన్స్ చేంజ్ అవుతాయి, నువ్వు ప్రపంచాన్ని చూసేటటువంటి దృష్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది. దానికి మనం ఏం చేయాలి? దానికి సంబంధించినటువంటి సూత్రాలు ఏంటి, జీవితాన్ని మనం ఎలా మోల్డ్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం రాబోయే సెషన్లో. ఓకే, థ్యాంక్ యూ.